హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీరు ఎలాంటి గ్యాడ్జెట్స్ చూడబోతున్నారంటే వీటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆకాశంలో నక్షత్రాల దగ్గర వరకు వెళ్లి మీ కోరికలను పూర్తి చేసుకోవచ్చు. గాలిలోనే ఎగురుతూ పెద్ద పెద్ద ఎయిర్ షిప్ లాంటి పక్షినైతే చూడవచ్చు మీరు. సరే, తెలుసుకుందాం ఈ అద్భుతమైన ఫ్యూచర్ వెహికల్స్ గురించి. మర్చిపోకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మొదలు పెడదాం మన అద్భుతమైన ప్రయాణాన్ని. లెజారిని ఎవాన్గార్డియా. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ప్రీమియం బోట్. దీని సైజ్ 1.30 సెల్సియస్ లాంగ్ అయితే ఉంటుంది. దీని డిజైన్ స్టీమ్ లైన్ డిజైన్, అంటే చూడ్డానికి అచ్చం ఒక బాతు లాగానే అనిపిస్తుంది. ఎలాంటి గాలివనాలు తుఫాన్ వచ్చినా ఎదురు నిలబడి వెళ్లేలా దీన్ని తయారు చేశారు. ఈ బోట్ చూశారు కదా, ఇందులో ఎంతమంది ప్రయాణించవచ్చో మీరు కమెంట్ చేసి చెప్పండి. నీళ్లలో ప్రయాణం చేస్తూనే ప్రపంచంలో ఉన్న అన్ని సౌకర్యాలని పొందవచ్చు. ఈ బోట్ లో నేచురల్ చల్ల గాలిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ బోట్ లో మీరు దీని ముక్కు దీనికన్నా 16 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బాతు మూతిలా కనిపించే దీంతో మీరు చల్లగాలిని ఎంజాయ్ చేయడంతో పాటు దీన్ని తీసుకొని నీటి దగ్గరకు వెళ్ళవచ్చు. అలా కిందకి వెళ్లి సముద్రం వాటర్ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ బోట్ లోనే కూర్చొని కింద కంట్రోల్స్ కూడా చూడవచ్చు మీరు. ఇది నీటి నుంచి పైకి తీసుకొని ఒక చిన్న బోట్ మీద పెట్టుకొని ఉంటుంది. వాటర్ కి 20 మీటర్ల దూరంలో వెళ్తుంది కూడా. 20 మీటర్ల పై నుంచి కూడా వాటర్ లోనే వెళ్ళవచ్చు మీరు. ఇందులో హెలికాప్టర్ ని పార్క్ చేయడానికి హెలిప్యాడ్ కూడా తయారు చేశారు. డిఫరెంట్ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ కోసం క్యాఫెటేరియా, ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ కోసం క్యాఫెటేరియా, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా తయారు చేశారు ఇందులో. ఈ కాన్సెప్ట్ లో ఈ ఇన్వెస్టర్ $5,000 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే మన ఇండియాలో కరెన్సీ ఆ డబ్బు ఎన్ని లక్షల కోట్లే అంటే దాన్ని లెక్క పెట్టడానికే మనకు జీవితం పడుతుంది అంతే. అంత ఇన్వెస్టర్. దీన్ని ఇటాలియన్ కంపెనీ లెజారిని తయారు చేసింది. ద ఫ్లయింగ్ షిప్ కంపెనీ కాన్సెప్ట్ సూపర్ గ్రౌండ్ వెహికల్స్ ని చూసి ఇన్స్పైర్ అయి దీన్ని తయారు చేశారు. దీన్ని చూసి మీరు గాలిలో ఎగిరే ఏరోప్లేన్ అని అస్సలు పొరపడద్దు. ముందే చెప్తున్నారు, ఇది నీళ్ళల్లో నడిచే స్పేస్ షిప్ అనమాట. ఎందుకంటే చూడ్డానికి ఇది గాల్లో ఎగిరే విమానం లాగే కనిపిస్తుంది, కానీ నీళ్ళలో నడుస్తుంది. ఇది ప్లేన్ లో ఉన్నట్టే ఇందులో కూడా ఫ్యాన్ లాంటి రౌండ్ గా తిరిగే మోటార్స్ అయితే ఉన్నాయి. పేటెంట్ పెండెంట్ డిజైన్ తో దీన్ని తయారు చేశారు. దీన్ని ఇలా ముందు సైడ్ నుంచి ఓపెన్ చేసి ఇందులో పెద్ద కంటైనర్స్ కూడా పెట్టవచ్చు. వాటిని ఇందులో పెట్టి పూర్తిగా సేఫ్ గా ప్యాక్ చేసిన తర్వాత వాటర్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ లా వెళ్తుంది. అమెరికన్ కంపెనీ దీన్ని గ్రౌండ్ ఎఫెక్ట్ రెవల్యూషనరీ వెహికల్ గా తయారు చేశారు. దీని ఈ అడ్వాన్స్ డిజైన్ లో ఎన్నో అద్భుతమైన కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. లో మిషన్ తో పాటు గ్రౌండ్ దీని ఈ ఏరోడైనమిక్ బాడీ కారణంగా తక్కువ ఫ్యూల్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. FLX ఎమర్జెన్సీ కండిషన్లలో మిలిటరీ ఫోర్స్ వెళ్ళలేరు, అక్కడ యూజ్ అవుతాయి హెలికాప్టర్స్. ఎన్నో మిలిటరీ ఆపరేషన్స్ లలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి. లో కెపాసిటీతో ఉండి ఇలా సౌండ్ చేసే వెహికల్స్ అయితే అలాంటి టైంలో ఏదైనా ఎమర్జెన్సీ సీక్రెట్ ఆపరేషన్ సమయంలో అయితే యూజ్ కావు. అందుకోసమే ఇటాలియన్ కంపెనీ దీన్ని అయితే తయారు చేసింది. ఇది గాలిలో సౌండ్ అయితే చాలా తక్కువ చేస్తుంది. దీంతో మిలిటరీ వాళ్ళు ఎలాంటి ఆపరేషన్ అయినా చాలా ఈజీగా చేసేయచ్చు. ఎమర్జెన్సీ కండిషన్ లోనైనా దీని పేయింగ్ లోడ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎంత అంటే ఇది దీంతో పాటు 250 కిలోల వెయిట్ అయితే తీసుకువెళ్ళగలదు. ఇది ఒకేసారి గట్టి పర్సనాలిటీ ఉన్న వ్యక్తులను కూడా చాలా ఈజీగా తీసుకువెళ్ళగలదు. దీన్ని ఆటోనోమస్ పద్ధతిలో కూడా నడిపించవచ్చు. అంటే ఆల్టో మోడ్ లో ఇది 350 కిలోగ్రామ్ వెయిట్ వరకు అయితే మోయగలుగుతుంది. ఒక 1000 కిలోమీటర్లు వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా అస్సలు రాదు. ఇది మిలిటరీ ఆపరేషన్లలో స్పెషలైజేషన్ బెటర్ పర్ఫార్మెన్స్ తయారు చేశారు. దీన్ని తీసుకొని మీరు ఇది ఆల్టో పైలట్ మోడ్ లో మినిమం 3 అవర్స్ వరకు వెళ్తుంది. ఫ్లయింగ్ బీ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన ప్లేన్లన్నిటిలో సీట్స్ అయితే స్ట్రేట్ గా వరుసగా ఒక స్ట్రేట్ వేలో ఉంటాయి. దాని సైడ్ కు అటాచ్ అయి ఉంటాయి ఏరోప్లేన్ వింగ్స్. ఇది ప్రపంచంలో మొదటి ఎలాంటి వెహికల్ అంటే ఈ ఫ్లైట్ లో మీరు రెక్కలలో కూర్చోవచ్చు. రెక్కలలో కూర్చోవడం ఏంది బాబు అనుకోవచ్చు మీరు. నార్మల్ ఏరోప్లేన్ కన్నా ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ప్యాసింజర్లు కూర్చోవడానికి కూడా రెక్కల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మనం చూస్తున్న ఈ డిజైన్ ని డచ్ కంపెనీ కెలెన్ తయారు చేశారు. ఇప్పటి వరకు గాలిలో ఎగురుతున్న ఏరోప్లేన్స్ కన్నా 20% తక్కువనే కన్జ్యూమ్ చేస్తుంది. గాలిలో వచ్చే ఫోర్స్ ని కూడా ఈ డిజైన్ ద్వారా తక్కువ చేసేయచ్చు. దీని ప్రోటోటైప్ ఏరోప్లేన్ టెస్ట్ అయితే పూర్తయింది. ఇది త్వరగానే మార్కెట్ లోకి వచ్చేస్తుంది. ఇది మిమ్మల్ని తన రెక్కలలో కూర్చోబెట్టుకొని ఎగురుకుంటూ తీసుకువెళ్తుంది. ఎయిర్ బస్ బర్డ్ ఆఫ్ ప్రే. పూర్వకాలంలో పెద్ద పక్షులైతే గాల్లో ఎగురుతూ ఉంటాయంట. కానీ మనం గాలిలో ఎగురుతున్న ఈ కాకులను గద్దలను చూస్తూ ఉంటాం. చాలా కావు అంటూ ఉంటాయి కదా. ఈ కాకి సౌండ్ అంతగా నచ్చిందేమో ఈ డచ్ కంపెనీ వాళ్ళు కాకి లాంటి డిజైన్ తోనే ఒక ప్లేన్ తయారు చేశారు. ఇది నిజంగానే ఒక హైబ్రిడ్ ఎయిర్ బస్. గాలిలో చూస్తుంటే ఇది ఒక పక్షి లాగా అనిపిస్తుంది. డచ్ కంపెనీ నేచర్ నుండే ఇన్స్పైర్ అయ్యే దీన్ని తయారు చేసింది.
చాలా స్లిమ్ అండ్ డ్రిమ్ ఎయిర్ షిప్. దీని 2 రెక్కలకు కూడా 2 తిరుగుతూ ఉండే రూటర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎగురుతున్న మీకు చూడగానే ఎలా అనిపిస్తుందంటే పాతకాలపు ఏదైనా అంత పెద్ద పక్షి ఎక్కడ నుంచి వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వెహికల్ వచ్చిందంటే ఇది ఈ అడ్వాన్స్ ఎయిర్ బస్సే అని. ద వారియో లిఫ్ట్ ఎయిర్ షిప్. హాయ్ ఫ్రెండ్స్, చూడడానికి షార్క్ లాగా కనిపించే ఈ ఏరోప్లేన్ ఫ్యూచర్ లో మనం కార్గో ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే చూడవచ్చు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పన్నా, ఇప్పుడు యూజ్ చేస్తున్న కార్గో ట్రాన్స్పోర్టేషన్ ప్లేన్స్ కన్నా ఇది 80% తక్కువ ఫ్యూల్ అయితే కన్స్యూమ్ చేస్తుంది. ఈ గాలిలో ఎగిరే ప్రయాణాన్ని ట్రక్కులో వెళ్లే దానిలాగా చాలా తక్కువ ఖర్చులో చేసేస్తుంది. ఇది చూడడానికి సైజులో ఇంత పెద్దగా ఉందో వస్తువులను కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఇందులో మీరు ఈజీగా 200 నుంచి 250 kgs వరకు వెయిట్ అయితే ఈజీగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. బ్రిటిష్ కంపెనీ బ్యారియర్ షిప్ అయితే ఈ కాన్సెప్ట్ ని అనౌన్స్మెంట్ చేసేసింది. త్వరలోనే కార్గో ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఇలాంటి ఎయిర్ షిప్స్ అయితే చూడవచ్చు మీరు. దీంతో కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. గాలిలో ఎగిరే మిగతా అన్నిటికన్నా చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. స్పేస్ షిప్ నెప్ట్యూన్. మీరు ఆకాశంలో నక్షత్రాలను పక్షుల్లాగా ఎగిరి దగ్గరకు వెళ్లి చూడాలి అనుకునే కోరిక ఉన్నట్టయితే మీ ప్రతి ఒక్క కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. మిమ్మల్ని గెలాక్సీలోకి తీసుకువెళ్లే ఎయిర్ షిప్ త్వరలోనే రాబోతుంది. 2023 నుండి 2024 రావచ్చు. ఇది 24 లోపు రావచ్చు. ఇందులో అందరూ కూర్చొని ఇందులో ఒకటేసారి 8 మందిని కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి తీసుకువెళ్తుంది. దీనికోసం అయితే మీరు ఎలాంటి స్పేస్ సూట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఒకటేసారి మీరు నార్మల్ గా కూర్చొని ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నిటిని చూడవచ్చు. అది కూడా పూర్తిగా కంఫర్టబుల్ జోన్ లోనే. 6 గంటల వరకు గెలాక్సీలో ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని మీ కళ్ళకు చూపించేస్తుంది. మీరు కూడా ఇలా వెళ్ళాలి అనుకున్నట్టయితే తప్పకుండా ఫ్యూచర్ లో ఇలాంటి ఎయిర్ షిప్ మీ కోరికను తప్పకుండా పూర్తి చేస్తుంది. చూడ్డానికి ఒక బెలూన్ లాగా అనిపిస్తుంది, కానీ రెనాల్ట్ అల్పైన్ A11050 రెనాల్ట్ అల్పైన్ 110 వాళ్ళ 50 years సెలబ్రేషన్ పూర్తయిన సందర్భంగా ఒక న్యూ కార్ అయితే లాంచ్ చేసేసింది. ఇది వాళ్ళ 50 years కష్టం. ఇది ఒక స్పోర్ట్స్ రేసింగ్ కార్. హై పర్ఫార్మెన్స్, బెటర్ డ్రైవింగ్ కోసం తయారు చేశారు. ఇది చూడడానికి మీకు ఒక గేమింగ్ కార్ లాగానే అనిపిస్తుంది, కానీ దీని పర్ఫార్మెన్స్ మిగతా అన్ని స్పోర్ట్స్ కార్ల కన్నా చాలా బెటర్ గా ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ వల్ల ఇందులో హై పవర్, ఇందులో హై బోల్ట్ లోయర్ మిషన్ ఇవన్నీ అటాచ్ చేసి ఫాస్ట్ గా వెళ్లే అడ్వాన్స్ ఫ్యూచర్ నైతే ఇన్స్టాల్ చేశారు ఇందులో. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ఇలాంటి కార్లు కావాలనుకుంటున్నారా, నార్మల్ కార్ల కన్నా ఎంతో ఎక్కువగా ఫాస్ట్ గా ఉండేది, వీటినైతే మీరు ఫ్యూచర్ లో త్వరగానే చూడవచ్చు. అండ్ మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా చేసేలా అలాంటప్పుడు ఈ కార్ ని ట్రై చేసి చూడవచ్చు. స్కై. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ఎయిర్ టాక్సీ. ఇందులో మీకు ఎయిర్ షిప్ లలో యూజ్ చేసే ఫ్యూల్ అవసరం అస్సలు ఉండదు. ఎందుకంటే ఇది హైడ్రోజన్ పవర్ తో కన్వెన్షనల్ ఎయిర్ షిప్స్ కన్నా ఎంతో ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తుంది. ఫ్యూచర్ లో గాలి నుంచి వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా దూరంగా తప్పించుకోవడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇబ్బంది ఉండకుండా దీన్ని తయారు చేశారు. ఇందులో కూర్చోనగానే మీకు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఇంకొక విషయం చెప్పనా, ఎయిర్ టాక్సీ తయారు చేయడం లాంటి కాన్సెప్ట్ ని డిజైన్ చేయడంలో ఎన్నో కంపెనీలు అయితే బిజీగా ఉన్నాయి, కానీ 2019లో ఈ కాన్సెప్ట్ మన ముందుకు తీసుకువచ్చారు. చాలా త్వరలోనే ఈ ఎయిర్ టాక్సీ మీ ముందుకు రాబోతుంది. ఇందులో 5 సీట్లు అయితే ఉన్నాయి. ఎగరడానికి ఇది ఎలాంటి పర్మిషన్స్ అవసరం ఉండదు. ఎలాంటి పెద్ద రోడ్డు మీద నుంచి అయినా ఎగరవేయవచ్చు. దీన్ని ఎలాంటి సర్ఫేస్ ఉన్న ల్యాండ్ మీదనైనా ల్యాండింగ్ చేయవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ ని.